ఈరోజు వీడియోలో మనం హెర్మైట్ పాలినామియల్ యూనిట్ నుంచి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో అయితే మీకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి h0x, h1x, h2x ఈ క్వశ్చన్ మీకు లాంగ్ ఆన్సర్స్కి రావచ్చు. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్ కూడా వస్తుంది. ఓకే, సో అయితే ఈ యూనిట్లో ఈ క్వశ్చన్ కూడా చాలా ఎక్కువసార్లు అడిగాడు. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఈజీ క్వశ్చన్ అన్న. ఓకే, సో ఈ క్వశ్చన్ మొత్తం మనం సాల్వ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా వస్తే సరిపోద్ది. ఓకేనా, ఆ ఫార్ములా ఏదంటే hn(x). ఇదే ఆ ఫార్ములా. ఇంతకు ముందు ఈ ముందు వీడియోలో మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఓకేనా, సో ఈ ఫార్ములా ఆ క్వశ్చన్లోనే ఉంది. ఒకసారి చూద్దాం, చూడండి. ఇదే ఫార్ములా hn(x). ఇక్కడ చూడు, hn(x) ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకేనా, సో ఇది దీనికి ఇది ఈక్వల్ అండ్ దీనికి ఇది ఈక్వల్. సో దీని ఫార్ములా ఇదే కదా. సో hn(x) ప్లేస్లో ఈ ఫార్ములా రాసుకోవచ్చు. అందుకే ముందు ఈ క్వశ్చన్ చెప్పేసాం మీకు. ఓకేనా, సో మొత్తం ప్లేస్లో ఆ ఫార్ములా రాసుకున్నా, అంతే, సింపుల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి కానీ మర్చిపోయారా మొత్తం పోయినట్టే. ఇది గుర్తుందా మొత్తం వచ్చేసినట్టే. ఓకేనా, సో అయితే ఫస్ట్ ఇప్పుడు ఏం లేదన్న, ఫార్ములా మనకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనకి ఏమైనా సరే h0, h1, h2 అయితే ఈ n ప్లేస్లో ఫస్ట్ నాట్ పెడతావు, తర్వాత 1 పెడతావు, తర్వాత 2 పెడతావు, అంతే. అవే వాటికి వాల్యూస్. నాట్ పెడితే ఒక వాల్యూ వస్తుంది, 1 పెడితే ఒక వాల్యూ వస్తుంది, 2 పెడితే ఒక వాల్యూ వస్తుంది. ఓకే, అది ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ చూడు, hn(x) n ప్లేస్లో ఫస్ట్ ఏముంది, h0x అడిగాడు. సో ఫస్ట్ నాట్ పెట్టుకో, n ప్లేస్లో 0 పెట్టి, ఎక్కడైతే అనకపోతే అక్కడే పెట్టాలి, మిగతా అనేది దగ్గర పెట్టకూడదు. n ఎక్కడైతే కనిపిస్తుందో ఆ n ప్లేస్లో 0 పెట్టు. ఓకే, ఇప్పుడు చూడు, -1 n ప్లేస్లో 0, ex² డో n ఉంది, సో 0, డో t n ఉంది, సో 0, e⁴x². ఇంతవరకు అర్థమైందా లేదా? రైట్. సో ఇప్పుడు చూడన్నా, 1 ఇంటూ ex² ఈజ్ నథింగ్ బట్ ex². ఓకేనా, సో e⁴x². అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇది చూడు, d/dx. ఓకేనా, అంటే డెరివేటివ్ ఆఫ్ e⁴x అని అర్థం. ఓకే, దీని అర్థం ఏంటి, డెరివేటివ్ ఆఫ్ e⁴x ఈజ్ నథింగ్ బట్ e⁴x. ఓకే, సో కాబట్టి డెరివేటివ్ ఆఫ్ e⁴x వాల్యూ ఏంటి, e⁴x అంటే e⁻−x². అదిగోండి, e⁻−x². అర్థమైందా? సో e⁴x x ప్లేస్లో ఎంత ఉంది, x² ఉంది, సో x² వస్తుంది, అంతే, సింపుల్. ఓకేనా, ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ e⁴x ఫార్ములాని యూజ్ చేసాం. ఫార్ములా ఏంటి, e⁴x. ఓకేనా, ఇప్పుడు చూడు, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 0, e0 అంటే ఎంత, 1. సో ఫస్ట్ దాని ఆన్సర్ ఎంత వచ్చింది, 1. గుర్తుపెట్టుకో. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, h1 అంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక n ప్లేస్లో ఏం పెట్టావు, నాట్ పెట్టావు. ఇప్పుడు మొత్తం ఇదే వాల్యూలో n ప్లేస్లో 1 పెట్టేసాయి. ఇదిగో h1x. నెక్స్ట్ -1 n ప్లేస్లో 1, e⁴x², డో n ప్లేస్లో 1, డో t n ప్లేస్లో 1. 1 పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు. ఓకేనా, దాని వాల్యూ చేంజ్ అయిపోదు, e⁴x². సరిపోయిందా? అయితే ఇప్పుడు చూడు, 1 ఇంటూ e⁴x² ఈజ్ నథింగ్ బట్ e⁴x². మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ e⁴x ఫార్ములా, e⁴x. ఓకేనా, e⁴x చూడండి, -c అండ్ ఏమి e⁴x². ఓకే, అండ్ x²కి ఇన్నర్ డెరివేటివ్ ఏంటి, 2x. అర్థమవుతుందని చెప్పేది. ఇక్కడ ఇన్నర్ డెరివేటివ్ కూడా తీసుకున్నాను, చూడండి. మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ e⁴x² అంటే ఏంటన్నా, e⁴x. చూడండి, డెరివేటివ్ ఆఫ్ e⁴x ఫార్ములా ఏంటి, e⁴x, కాబట్టి అది రాసుకున్నాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ x²కి ఇన్నర్ డెరివేటివ్ ఎంత, 2x. సరిపోయింది, ఇంతవరకు వచ్చింది కదా. రైట్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, e⁻−x². ఓకేనా, సో ఈ రెండింటిని చూడండి అన్న. ఓకే, ఈ రెండింటిని చూడు, ఇక్కడ ఏం చేశాను, ఈ 2x సరిపోయింది. ఓకేనా, సో e⁻−x², e⁻−x². సో ఇప్పుడు ఏమవుతుంది, e⁴x² -x². అంటే ఇది a⁴m ఇంటూ a⁴n రూపంలో ఉంది, అంతేనా. ఈ రెండు ఇలా, ఇది ఫార్ములా రాస్తా చూడండి, ఏ రూపంలో ఉంది, a⁴m ఇంటూ a⁴n అంటే a⁻m−n, అంతేనా. ఈ రూపంలో ఉంది. సో a⁴m ఇంటూ a⁴n ఈజ్ నథింగ్ బట్ a⁻m−n అంటే x² - x². సరిపోయిందా?
అండ్ 2xకి 2x. ఓకే, సో ఇప్పుడు చూడు e⁴x² మైనస్ x², దీని వాల్యూ మనకి ఎంత వచ్చింది? కట్టాం 1 వచ్చింది కదా. సో దీని ప్లేస్లో 1 రాయి. ఇంకో ఎంత ఉంది ఇక్కడ? 2x. ఓకేనా, 1 into 2x ఇస్ నథింగ్ బట్ 2x. సో h1 ఎంత వచ్చింది? 2x. నాట్ ఎంత వచ్చింది? 1. h0 1, h1 2x. ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇప్పుడేంటి? h2x. అయితే ఇందాక ఏ ప్లేస్లో అయితే n ప్లేస్లో నాట్లు 1లు పెట్టావు, ఇప్పుడు అదే ఫార్ములాకి n ప్లస్లో 2లు పెట్టడమే. ఓకేనా, చూడు h2x ఇదే ఫార్ములా. ఓకేనా, సో అయితే ఏం చేశాను? n ప్లేస్లో 2 పెట్టా. ఓకేనా, చూడు -1 ఇది -1 n ప్లేస్లో 2 ఈ x², ఇక్కడ 2 ఇక్కడ 2 అంతే. ఇవ్వండి 1 2 3 2లు రావాలి. ఇదిగో 1 ఇదిగో 2 3 సరిపోయిందా? e⁴x² e⁻x² ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, అక్కడ 1 అక్కడ n ప్లేస్లో 2లు పెట్టాం అంతే. ఈ స్టెప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడు 1 into e⁴x² ఇస్ నథింగ్ బట్ e⁴x². ఓకే, సో డో స్క్వేర్ అంటే ఎంత? డో ఇంటూ డో ఏనా? ఆర్ కాదు నన్ను, సారీ. అండ్ నెక్స్ట్ ఇది కూడా డో x² అంటే డో x ఇంటూ డో x ఏనా? అంటే దాని అర్థం ఏంటి? ఇవి 2. ఓకే, x² ఉందంటే అవి ఏంటి? 2. సో కాబట్టి నేను ఏం చేశానంటే దీనికి ఒకటి విడదీస్తాను. ఏం చేశాను? సపరేట్ చేస్తా. సో ఇప్పుడు చూడు 1 into e⁴x², e⁴x². ఈ డోని ఇటొకటి అంటే 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో డో బై డో ఎక్స్ విడదీస్తాను. ఇటోటి వచ్చేస్తుంది. ఇదిగో అర్థమైందా? సో ఇప్పుడు చూడు e⁴x², డో బై డో ఎక్స్ ఆఫ్ e⁻x². ఇక్కడ చూడు ఇది వేరు, ఇది వేరు. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? డెరివేటివ్ ఆఫ్ e⁴x రూపంలో ఉంది. e⁴x అంటే ఫార్ములా ఏంటి? e⁴x. కాబట్టి సో దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? e⁴x అంటే ఇక్కడ ఏముంది? e⁻x². ఈజ్ ఈక్వల్ టు ఎంత? e⁴x. ఇక్కడ కూడా ఏమొస్తుంది? e⁻x². x² ఇన్నర్ డెరివేటివ్ 2x. సరిపోయిందా? x² ఇన్నర్ డెరివేటివ్ ఏమవుతుంది? 2x. సో ఇప్పుడు చూడు ఈ -2ని బయట తీసుకొచ్చే, -2ని బయట తీసుకొచ్చే. ఆల్రెడీ ఇక్కడ ఏముంది? e⁴x² ఉంది అండ్ డో బై డో ఎక్స్ ఉంది. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది? e⁻x² ఆఫ్ x అన్నా, ఓకేనా, e⁻x² ఇంటూ x అన్నా, x ఇంటూ e⁻x² అన్న ఒకటే. సో నేను చేశాను, x ముందు తీసుకున్నాను. ఆల్రెడీ -2 ముందు తీసుకొచ్చా కదా, x మిగిలిపోయింది కదా. సో xని ఇక్కడ ముందు తీసుకున్నాను, x e⁻x². ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్ చూడండి, అదే స్టెప్ మళ్ళీ రాసుకున్నాను. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అండ్ ఇప్పుడు చూడు -2 e⁻x² ఇలా ఉంచు. ఓకే, డెరివేటివ్ ఆఫ్ e⁴x ఈజ్ నథింగ్ బట్ e⁴x. ఇంతకుముందు ఒక 2-3 సార్లు చెప్పా. డెరివేటివ్ ఆఫ్ e⁴x ఫార్ములా ఏంటి? e⁴x. సో e⁻x. ఓకేనా, అండ్ x² ఇన్నర్ డెరివేటివ్ 2x. డెరివేటివ్ ఆఫ్ x 1. సరిపోయిందా? ఇప్పుడు చూడు -2 e⁻x². అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే e⁻x², x ఇంటూ x² ప్లస్ 1. సరిపోయిందా? నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడన్నా -2 e⁻x² e⁻x². ఓకేనా, సో దీని వాల్యూ ఎంత వచ్చింది ఇంతకుముందు మనకి? ఓకేనా, సో లేదు అనుకుంటే ఒక నిమిషం క్యాన్సిల్ అయిపోద్ది. 2 ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, డైరెక్ట్ క్యాన్సిల్ చేసి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చేసాం కదా. ఇక్కడ చూడు e⁻x² e⁻x² క్యాన్సిల్ చేస్తే మనం క్యాన్సిల్ చేసామా? సో ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ చేస్తామో అదే ఇక్కడ కూడా నేను క్యాన్సిల్ చేస్తాను. చూడు e⁻x² పోయింది. మిగిలిన వాల్యూస్ x ఇంటూ 2x ఇస్ నథింగ్ బట్ 2x² ప్లస్ 1. సరిపోయిందా? ఇప్పుడు చూడు ఇది -2 x² ప్లస్ 1. ఓకేనా, ఇప్పుడు చూడు 2 into 2 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 2 4. ఇక్కడ x² మిగిలింది ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్. చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 into 1 2 4x² మైనస్ 2. సరిపోయిందా? ఇది దేని వాల్యూ? h2x. ఓకేనా,
అదే అడిగాడు చూడు. h2x వాల్యూ ఎంత వచ్చింది? 4x² - 2. ఇవన్నీ ఆన్సర్. మనకి వేరే యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. h0x, h1x, h2x. h0 వాల్యూ 1, h1 వాల్యూ 2x, h2 వాల్యూ 4x² - 2. ఓకేనా? అంతే సింపుల్. ఇలా వాటికి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసడమే. అయితే వాల్యూస్ మీకు ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయడం వస్తుంది? ఫస్ట్ ఫార్ములా రావాలి. ఓకే, ఫార్ములా వస్తే ఈజీగా నువ్వే చేసేస్తావు. ఓకేనా? ఒకసారి రివ్యూ చేస్తావు చూడండి. ఫస్ట్ ఇచ్చినటువంటి ఏవైతే h(x), h1(x), h2(x) ఇచ్చాడు. ఓకేనా? వాటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలా ఉంచు. సో ఫస్ట్ ఏం తీసుకున్నాను? ఫార్ములా. ఓకేనా? సో ఫార్ములా నాకు గుర్తుంది కదా. సో ఫార్ములా తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? ఈ h0 తీసుకొచ్చి ఈ n ప్లేస్లో పెట్టావు. ఓకేనా? n ప్లేస్లో పెట్టావు. ఎక్కడైతే నీకు n కనిపిస్తే n ప్లేస్లో 0 పెట్టేసి ఎలా పెడితే నీకు h0 వాల్యూ వస్తుంది? 1 వస్తుంది. సో 0 ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తావు అదేవిధంగా మళ్ళీ ఫార్ములాలో h1 సబ్స్టిట్యూట్ చేసేసి 0 ప్లేస్లో n ప్లేస్లో ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేశాను? డెరివేటివ్ ఆఫ్ e⁻x ఫార్ములా యూజ్ చేశాను. ఫార్ములా ఎంత? e⁻x. ఓకేనా? అండ్ a⁻m × a⁻n ఫార్ములా ఇక్కడ యూజ్ చేశాను. అంతే, మిగిలినంతా యాస్టీస్. ఓకే, నెక్స్ట్ ఎంత వచ్చింది నాకు ఆన్సరు? 2x. అండ్ అదేవిధంగా h2 చేసా. ఓకేనా? మళ్ళీ ఆ n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? ఇది వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ ఏవైతే ఇవి రెండు ఉన్నాయి కదా, ∂2/∂x², ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి సపరేట్ చేస్తాను. సపరేట్ చేసి ఈ స్టెప్ వస్తుంది. ఓకేనా? అండ్ ఇది యాస్టీస్ రాసేస్తావు. డెరివేటివ్ ఆఫ్ e⁻x ఇస్ నథింగ్ బట్ e⁻x అండ్ x² కెనాట్ డెరివేటివ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ -2 బయట తీసుకొస్తాను. ఇది యాస్టీస్ రాసుకున్నా. ఓకేనా? సో దీన్ని నేను రాసుకున్న x ముందు తీసుకొచ్చాను, x e⁻ -x² రాసుకున్నాను. నెక్స్ట్ అదే స్టెప్ మళ్ళీ రాసే చూడండి. ఓకేనా? e⁻x² ఇది డెరివేటివ్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ e⁻x ఎన్నర్ డెరివేటివ్, x డెరివేటివ్ 1. నెక్స్ట్ ఈ యాస్టీస్ రాసుకుంటావు. ఓకేనా? దీన్ని మళ్ళీ రాసుకుంటావు. x × 2x² + 1. ఓకేనా? సో ఈ రెండింటి క్యాన్సిల్ అయిపోతాయి. -2 మిగులుతుంది. ఓకేనా? -2 అండ్ ఇది చూడు ఈ వాల్యూ. ఓకేనా? సో మైనస్ ఇంటూ ప్లస్ 2 × 2 4x² మిగిలింది. ఓకేనా? అండ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 × 1 2 4x² - 2 సరిపోయిందా? ఇంతే సింపుల్గా. ఓకేనా? సో ఇది మీకు షార్ట్ ఆన్సర్ రావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకేనా? అయితే మొత్తంలో మనకి ఫార్ములా వస్తే సరిపోద్ది. ఓకేనా? ఈజీగా చేసేయచ్చు. ఓకే, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా వచ్చినంత వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంటే ఒకసారి ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఫార్ములా వస్తే ఫైండ్ అవుట్ చేస్తారు, n ప్లేస్లో 1 పెట్టారు, n ప్లేస్లో 0 పెట్టారు, n ప్లేస్లో 2 పెట్టారు, అంతే కదా అన్నట్టు ఉంటుంది. ఓకే, బట్ దీన్ని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. చెప్పరా వచ్చేలా ఉంటుంది కానీ తర్వాత రాదు. ఓకే, అది నీకు కంప్లీట్గా రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉంది. అప్పుడు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు ఇది యూజ్ అవుతుంది. ఓకే, మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్లో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.